నీట్ పేపర్ లీక్ కేసులో మరో నిందితుడిని సిబిఐ అరెస్ట్ చేసింది. లాతూర్లో కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు ప్రొఫెసర్ శివరాజ్ ని అరెస్ట్ చేశారు. నీట్ పేపర్ లీక్ పై పార్లమెంటరీ కమిటీ ఎన్టీఏ చీఫ్ కు సమన్లు జారీ చేశారు. ఈ నెల 21న తమ ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. నీట్ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నీట్ పేపర్ లీక్ పై పార్లమెంటరీ కమిటీ సీరియస్ అయింది. ఎన్టీఏ చీఫ్ కు పార్లమెంటరీ కమిటీ సమన్లు జారీ చేసింది. మే 21న కమిటీ ముందు హాజరుగానున్నారు ఎన్టీఏ చైర్మన్ ప్రదీప్ కుమార్ జోషి. పేపర్ లీక్ ఘటనతో పాటు ఎన్టీఏలో సంస్కరణలపై విద్యాశాఖ ఉన్నతాధికారులు విచారించారు. నీట్ రీ ఎగ్జామ్ నిర్వహణపై ఆరా తీశారు. జూన్ 21న నీట్ రీ ఎగ్జామ్ నిర్వహిస్తారు. వచ్చే ఏడాది నుంచి ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించనున్నారు. నీట్ పేపర్ లీక్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పరీక్షా పత్రాలు తయారు చేసిన ప్రొఫెసర్లు పేపర్ లీక్ కు కారణమని సిబిఐ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. నీట్ పేపర్ లీక్ కేసులో మరో ప్రొఫెసర్ను అరెస్ట్ చేసింది సిబిఐ. కెమిస్ట్రీ పేపర్ లీక్ వ్యవహారంలో ప్రొఫెసర్ శివరాజ్ ను అరెస్ట్ చేశారు. 11 గంటల సుదీర్ఘ విచారణ తర్వాత పూణే ఆఫీసులో తనను అరెస్ట్ చేసినట్లు సిబిఐ అధికారులు ప్రకటించారు. మరాఠ్వాడా జిల్లాలో పేపర్ లీక్ చేసినట్లు శివరాజ్ పై ఆరోపణలున్నాయి. శివరాజ్ ను కోర్టులో హాజరుపరిచి 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని సిబిఐ కోరింది. సిబిఐ వినతిని మన్నించిన కోర్టు శివరాజ్ ను 10 రోజుల కస్టడీకి అప్పగించింది. లాతూర్లో ప్రముఖ ఆర్సీసీ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు శివరాజ్ మోటేగంకార్. పేపర్ సెట్టింగ్ ప్యానెల్లో ఉన్నాడు శివరాజ్. ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితుడు కులకర్ణితో శివరాజ్ కు పరిచయం ఉంది. శివరాజ్ బ్యాంక్ ఖాతాల్లో భారీగా నగదు లావాదేవీల్ని గుర్తించారు సిబిఐ అధికారులు. నిందితుడి దగ్గర నుంచి కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. పెన్ డ్రైవ్లు, మొబైల్ ఫోన్లలో డిజిటల్ సాక్ష్యాలు సేకరించారు. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడు శివరాజ్ కు సంబంధించి ఓ వీడియో వైరల్ అవుతోంది. పరీక్ష పూర్తయిన తర్వాత నేను చెప్పిన ప్రశ్నలే వచ్చాయా లేదా అని విద్యార్థులను అడగడం, అవే ప్రశ్నలు వచ్చాయని విద్యార్థులు చెప్తున్న వీడియో వైరల్ అవుతోంది. నీట్ పేపర్ లీక్ కేసులో ఇప్పటికే కెమిస్ట్రీ ప్రొఫెసర్ కులకర్ణి, బయాలజీ ప్రొఫెసర్ మనీషా గురునాథ్ ను సిబిఐ అరెస్ట్ చేసింది. ఇప్పటి వరకు నీట్ పేపర్ లీక్ కేసులో సిబిఐ 10 మందిని అరెస్ట్ చేసింది. నీట్ పేపర్ లీక్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో శాస్త్రి భవన్ ను ముట్టడించారు ఎన్ఎస్యుఐ కార్యకర్తలు. ఎన్టీఏను బ్యాన్ చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఎన్టీఏ శవయాత్ర నిర్వహించి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.